ఎంతో రసవత్తరంగా సాగి క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు సమయం దగ్గర పడుతోంది. భారత్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీకి పోటీకి సిద్ధమవుతున్నాయి. మెగా ఫైనల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లీగ్ దశలో అదే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా విజయం సాధించింది. ఫైనల్లో కూడా అదే ఫీట్ను రిపీట్ చేస్తే టీమిండియాకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వరించనుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టైటిల్ విజేతకు భారీగా డబ్బులు వచ్చి పడతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ మొత్తం 60.6 కోట్లు. ఈ టోర్నీలో పాల్గొన్న ఒక్కో జట్టుకు 1.08 కోట్లు అందుకుంటుంది. అలాగే గ్రూప్ స్టేజ్లో విజయం సాధించిన జట్టుకు రూపాయలు 29.5 లక్షలు అందుతాయి. అంటే న్యూజిలాండ్ 2 మ్యాచ్లు గెలిచింది కాబట్టి ఆ జట్టుకు దాదాపు 59 లక్షలు అందుతాయి. అలాగే మొత్తం 3 మ్యాచ్లలోనూ గెలిచిన టీమిండియాకు 88 లక్షలు అందుతాయి. ఇక ప్రైజ్ మనీలో మిగిలిన డబ్బు 30 కోట్లను ఫైనల్ విన్నర్, రన్నర్కు పంచుతారు. ఫైనల్లో గెలిచిన జట్టు ఏకంగా 19.49 కోట్ల ప్రైజ్ మనీ అందుకోబోతోంది. ఫైనల్ మ్యాచ్లో ఓడి రన్నరప్గా నిలిచిన జట్టుకు 9.74 కోట్లు ఇస్తారు. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే ఈ టోర్నీ ఆడినందుకు 21.4 కోట్లు అందుకోబోతోంది. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే 21.1 కోట్లు తమ దేశానికి తీసుకువెళ్తోంది.